ఇంకా యష్మి అండ్ శేఖర్ భాష గురించి ఈ వీడియో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నిన్న జరిగిన ఏ గేమ్లో అయితే రెండింటిలోనూ ఇద్దరు సంచాలకుగా ఉన్నారు. సో ఇద్దరు ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది. ఒక విధంగా వాళ్ళు తర్వాత చెప్పిన పాయింట్లో ఓకే అనిపించిన కాకపోతే అప్పుడు చేసింది ఎప్పుడైతే గేమ్ జరిగేటప్పుడు చేసింది అది మొత్తం ఫుల్లీ రాంగ్ అనిపించింది. నాకు అదే అసలు నచ్చలేదు. సో ఫస్ట్ శేఖర్ భాష ఫస్ట్ గేమ్ కాబట్టి ఆయన గురించి మాట్లాడుకున్నాం. సో యష్మి టీంలో కింద ఆనిచ్చారు చాలాసార్లు. అంటే యష్మి టీంలో వాళ్ళు అని అభయ్ నవీన్ అండ్ పృథ్వీ ఇద్దరు రోప్ పట్టుకొని ఆడే గేమ్లో ఇద్దరు చాలాసార్లు కింద టేబుల్ మీద అయితే ఆడటం జరిగింది, చాలాసార్లు ఆడింది. సో ఇప్పుడు యష్మి టీం నైనిక టీం గురించి చూసుకుంటే వాళ్ళు ఒకసారి రెండుసార్లు సీత అండ్ నాబిల్ బాగా ఆడారు అక్కడ. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి అలా చూసుకుంటే కనుక ఫెయిల్ అయింది యష్మి టీం. కాకపోతే ఏంటంటే ఇక్కడ విన్నింగ్ ఏ టీంకి ఇచ్చారు, యష్మి టీంకి విన్నింగ్ ఇచ్చారు శేఖర్ భాష. ఎందుకంటే వాళ్ళే త్వరగా చేశారు, ఎక్కువ పాయింట్స్ వాళ్ళకే వచ్చినాయని చెప్పి. పాయింట్స్ ఒకటే కాదు కదా, రూల్ ప్రకారం ఆడటం కూడా ఒక గేమే. అలా ఆడకపోయిన వాళ్ళని నామినేట్ అంటే ఎలిమినేట్ చేయడం, ఆ గేమ్ నుంచి తీసేయడం కూడా ఒక ఆర్ట్. అది పెద్ద డేర్ కావాలి. నాకు ఇక్కడ శేఖర్ భాష గారు కావాలని అంటే వాళ్ళ టీం కాబట్టి వాళ్ళకి ఫుడ్ కావాలని చెప్పేసి వాళ్ళ వైపు సపోర్ట్ చేశారు, కావాలని చేశారని చెప్పేసి అయితే చేశారు అనిపించింది నాకైతే. నాకు ఇదైతే కరెక్ట్గా అనిపించింది. సో నెక్స్ట్ యష్మి గురించి చూసుకుంటే యష్మి సంచాలకుగా చేసిన గేము లో సీత అండ్ మణికంఠ అయితే గేమ్ ఆడారు. సో ఆ గేమ్ ఆడిన తర్వాత బొంగు పిల్లల కాడ అంటే మరమరాల కాడ ఎక్కడైతే ఆ గొడవ వచ్చిందో ఆ గొడవ కాడ అయితే నాకు తెలిసి తను ఫస్ట్ చెప్పిన మాట అయితే అంటే అరే ఎగ్జాక్ట్గా కిలో చెప్పమన్నారు అనుకో, కిలోకి అటు ఇటుగా ఉన్నా సరే నేను మీకు పాయింట్ ఇస్తాను. ఎవరి దగ్గరగా ఉంటే అంటే ఎవరి దగ్గరగా దానికి కిలోకి ఒక 10 గ్రామ్స్ అటు లేదంటే ముందు ఉన్న వాళ్ళకే నేను ఈవినింగ్ అయితే ఇస్తాను, వాళ్ళనే కన్సిడర్ చేస్తానని చెప్పేసి అయితే ఉంది. సో అక్కడ బొంగు పిల్లలు తీసుకొచ్చిన తర్వాత 250 గ్రామ్స్ తీసుకురమ్మంటే ఎగ్జాక్ట్గా ఎవరు తేలేరు. ఎందుకంటే ఎవరు మిషన్స్ కాదు, ఎవరు ఇది కాదు కదా, కేజీ మిషన్లు అయితే కరెక్ట్గా తీసుకొచ్చి పెడతారనమాట. సో ఇంకోటి అయితే ఒక జాంకాయలు లేదంటే 2 కాయలు తీసుకొచ్చి కేజీ అయిపోద్దిరా బాబు లేదా హాఫ్ కేజీ అయిపోద్దిరా బాబు అనుకోవచ్చు. అలాంటిది కాదు కదా, పప్పు ఉప్పులు అయితే అనుకోవచ్చు. ఈ బొరుగు కూడా తెలియదు. సో ఎగ్జాక్ట్గా కొంచెం అటు ఇటుగా తీసుకొచ్చింది అంటే మణికంఠ తీసుకొచ్చాడు. కానీ మణికంఠ తీసుకొస్తే ఏమంది, అరే ఇది దగ్గరగా లేదు అంటే సీత ఏమో 400 గ్రామ్స్ తెచ్చింది, మనకంటే 290 గ్రామ్స్ తెచ్చాడు. అరే ఇది దగ్గరగా లేదు, రెండింటికి పాయింట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంది. సో ఇక్కడ నాకు ఎందుకు అతను చెప్పిన ఫస్ట్ మాట ఏంటి, తర్వాత చెప్పిన మాట ఏంటి. సో ఇక్కడ మణికంఠ కూడా నాకు సార్ వస్తే నేను మాట్లాడతాను, గట్టిగా డిఫెండ్ చేస్తాను, సో ఇదైతే నేను వదలను, నాకు రావాల్సిన పాయింట్ నాకు రావాల్సింది అని చెప్పేసి గట్టిగా అయితే మాట్లాడాడు. చాలా మంచిగా మాట్లాడాడు అనిపిస్తుంది, డిఫెండ్ కూడా బాగా చేసుకున్నాడు అనిపిస్తుంది. సో నాకు సార్ వస్తే మాట్లాడతారని అన్నాడు. సో ఎంతవరకు మాట్లాడతారో చూద్దాం. సో అలా కాదు, ఇది నామినేషన్లో కూడా తను ఖచ్చితంగా నామినేట్ చేయాల్సిన పాయింట్. సో ఈ పాయింట్ మీద చేస్తలేదు నాకు తెలియదు, బట్ చేస్తే కనుక ఓకే అది సపోర్ట్ చేయొచ్చు. ఇంకో విషయం చూసుకుంటే ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ యష్మి అంటుంది తర్వాత సోనియాతో, అరే నేను అక్కడ నలుగురు ఉన్నారు, ఇక్కడైతే ఇద్దరే కదా, వీళ్ళు నలుగురు తింటారు, ఐదుగురు నలుగురు తింటారు, అందుకని నేను వీళ్ళకి పాయింట్ ఇచ్చాను, ఆ పాయింట్ ఇవ్వలేదురా, టై అయిపోతే. అరే టై అయిపోతే ఇంకొక గేమ్ పెడతారు, కదా, ఆ మీద కరెక్ట్ పాయింట్ ఇచ్చుంటే బాగుండేది. సో నువ్వు తర్వాత వెళ్ళిపోయి నేను ఇది అయిపోయాను, ఎందుకు ఆ ఓవర్ యాక్షన్. కమల్ హాసన్ డ్రామాలు వద్దు, ఇక్కడ ఎవరు ఆస్కార్లు పర్ఫార్మెన్స్లు చేస్తున్నారు, సీరియల్ యాక్టింగ్ మొత్తం అక్కడ చేస్తే ఎలా తెలిసిపోతుంది అక్కడ సీరియల్ యాక్టింగ్ అని. ఫుడ్ కాడ ఆడవటం, ఫుడ్ ఏదో చికెన్ దొరకలేదని ఆడటం, సీరియల్ యాక్టింగ్ వద్దు, మానేయండి. సో జెన్యున్గా ఉంటే బాగుంటుంది, తెలిసిపోతుంది ప్రతి ఒక్కరికి అది సీరియల్ యాక్టింగ్ అని. కమల్ హాసన్ యాక్టింగ్ వద్దు, సో మీరు సీరియల్ యాక్టింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, సో చేయొద్దు అది. సో జెన్యున్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది యష్మి. సో ఓవర్ యాక్షన్ వద్దు. సో శేఖర్ భాష గారు ఫెయిల్ అయినా కూడా బట్ ఎక్కడ ఎమోషనల్ అయినట్టు కానీ ఆయన ఎప్పుడు ఎంటర్టైనింగ్గానే ఉన్నారు. సో నెగిటివ్ వచ్చినా సరే ఆయన నామినేషన్లో ఉంటారు ఈ పాయింట్ మీద కూడా, బట్ అయినా సరే బాగా చిల్ అయితే ఉంటారని నాకు అనిపిస్తుంది నెక్స్ట్ వీక్. సో ఇంకా లాస్ట్లో చూసుకుంటే ఇక నామినేషన్లో ఉన్నారు కాబట్టి నామినేషన్లో ఉన్న వాళ్ళు మీరు ఎవరికైతే ఓట్ చేయాలనుకున్నారో వాళ్ళ పేరు కింద కామెంట్లో చూడండి, చేయడం మర్చిపోకండి. సో ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూద్దాం, ఎవరు సేవ్ అవుతారనేది.